పవన్ కళ్యాణ్ గారు దేశభక్తి ఆయనలో ఎంత బలంగా ఉంటుందో మనందరికీ తెలుసు. దేశంలో ఏ పార్టీ, ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటి పనిని పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ, జన సైనికులు అటు రాష్ట్రం మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక అద్భుతమైనటువంటి సపోర్టు ఇవ్వాలి, దేశం అంతా కూడా యూనిటీగా ఉంటుంది అని చెప్పాలి అని. అంతేకాకుండా జెండా అవతనం అనేది ఒక ఆర్మీలోనో పోలీస్ డిపార్ట్మెంట్స్లోనో మాత్రమే చూస్తాం. కానీ ఒక రాజకీయ పార్టీగా ఇలా దేశంలో చేసినటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు. అయితే రీసెంట్గా నిన్న ఆయన అటు మధుసూదన్ రావు గారు ఏదైతే జన సైనికుడిగా ఉంటూనే ఆయన వేరే జాబ్ చేసుకుంటూ కాశ్మీర్ వెళ్ళి అక్కడ మరణించారు టెర్రరిస్టుల దాడిలో. ఆయనతో అక్కడ ఆ కుటుంబానికి సంతాపం తెలియజేసి ఆ తర్వాత ఆయన కార్యక్రమాల్లో, రాజకీయంగా ఉన్నటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఒక సందేశం అయితే ఇచ్చారు. అది కూడా హోంమంత్రి వంగలపూడి అనిత గారిని పక్కన పెట్టుకున్నారు. అది కూడా ఏంటో ఒకసారి మీకు వినిపిస్తాను, చూడండి, తర్వాత మాట్లాడదాం. రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఎనీ యాంటీ నేషనల్ స్థానికంగా సోషల్ మీడియాలో కూడా ఎవరన్నా సరే ఇష్టారాజ్యంగా మాట్లాడినా, భారతదేశ సార్వభౌమత్వానికి కానీ, భారతదేశం సమగ్రతకి కానీ, భారతదేశానికి సంబంధించిన అంతర్గత విషయాల మీద పిచ్చి పిచ్చి కామెంట్లు చేసిన, సోషల్ మీడియా కామెంట్లు చేసిన చాలా స్టర్న్ యాక్షన్ తీసుకోవాలని హోంమంత్రి గారిని, అనిత గారికి తెలియజేసుకుంటాం. ఇలా పరిధులు లేదు, వాటి పరిధులు ఎందుకంటే ఖచ్చితంగా మీరు సోషల్ మీడియాలో ఎనీ యాంటీ ఇండియన్ రిటారిక్, యాంటీ భారత్ రిటారిక్ కనుక మీరుంటే మీ వెంటనే చాలా తీవ్రమైన సెక్షన్ 30 కేసులు మీరు నమోదు చేశారు. అందుకంటే మీరు ఇలాంటి సమయంలో పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ కానీ, పిచ్చి వాదనలకు కానీ ఇవన్నీ దారి తీయకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొంత సోషల్ మీడియాలో ఇలాంటి కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అది ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. సోషల్ మీడియాలో ఇండియాకి వ్యతిరేకంగా పాకిస్తాన్ని సమర్థిస్తూ, లేదంటే టెర్రరిస్టులని సమర్థిస్తూ, ఇండియా మనమేం చేసింది అని ఇండియాని కించపరుస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి కమెంట్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, దీని మీద వెంటనే కంట్రోల్లో ఉన్నటువంటి అక్కడ ముఖ్యంగా వంగలపూడి అనిత గారికి కొంత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇది మరీ శృతి మించిపోతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయ పార్టీలు వ్యక్తిగత విషయాల మీద ఇంతవరకు వెళ్తున్నారు, ఓకే, మీకు భావ ప్రకటన స్వేచ్ఛ కింద మీకు ఆ హక్కు ఉంది. కానీ మన భారతీయ సంస్కృతి మీద, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అనేక అంతర్గత విషయాలపైన కూడా మీరు ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తే ఎవరిక్కడ సమర్థించేటువంటి పరిస్థితి లేదు, సమర్థించకూడదు కూడా. అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటూ వచ్చారు. పిచ్చి పిచ్చి రాతలు, పిచ్చి పిచ్చి మాటలు భారతదేశం గురించి మాట్లాడితే, భారతదేశ సార్వభౌమాధికారానికి సంబంధించినటువంటి విషయాల మీద జోలికి వస్తే ఎవడి తాటైనా సరే తీయాల్సిందే, అందులో ఎటువంటి ఆలోచన కూడా లేదు అని ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే కొంతమంది హిందూ జలాలు పాకిస్తాన్కి వెళ్ళడం గురించి ఆపేస్తే అది తప్పు అని చెప్పటం, ఎంతోమంది నరమేధాన్ని సృష్టించినటువంటి టెర్రరిస్టులకి సపోర్ట్ చేసినట్టుగానే భావించాలి. అక్కడ ఉన్నటువంటి మానవీయత కోణంలో ఆలోచించాలి. అంటే వాళ్ళు ఏమన్నా మన మీద మానవీయత కోణంలో ఏమన్నా ఆలోచించి మనల్ని చంపేయకుండా వదిలేశారా? లేదు కదా. డ్రాయర్లు, ఫ్యాంట్లు ఊడతీసి నీది ఏ కులం, నీది ఏంటి అని చెప్పి మరీ చంపేసినటువంటి పరిస్థితి. ఇంకా మనం ఆ సాఫ్ట్ కార్నర్లో ఆలోచించవలసిన పని లేదు. ఇంకా అలాంటి వ్యక్తుల గురించి, ముఖ్యంగా పాకిస్తాన్కి వంతపాడేటువంటి సైకో టెర్రరిస్ట్ లాంటి వ్యక్తుల గురించి మనం ఎటువంటి ఆలోచన లేదు. మీకు కూడా ఏమన్నా కనిపిస్తే వెంటనే వంగలపూడి అనిత గారికి కావచ్చు, ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇది కొంచెం సీరియస్గా తీసుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. దేశం గురించి, దేశ భద్రత గురించి, దేశం గురించి ఎవరన్నా ఎగతాళిగా మాట్లాడితే వాళ్ళ గురించి కూడా చేసేటువంటి వీడియోస్ కావచ్చు, కమెంట్స్ కావచ్చు, బలమైనటువంటి శిక్షలు వేయాలి. దేశద్రోహం శిక్షలు వేయాలి. దేశద్రోహానికి పాల్పడుతున్నట్టుగా వీళ్ళని శిక్షించాలి. అందులో ఎటువంటి ఆలోచన లేదు. ఎందుకు అంటే ఇలాంటి వాటిని పెంచి పోషిస్తే రేపొద్దున్న వీళ్ళే టెర్రరిస్టులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళే ఇతర
అంటే ఎంతోమందిని ప్రేరేపించి రెచ్చగొట్టేటువంటి విధంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. సమాజంలో విచ్ఛిన్నం చేయడానికి ఇలాంటి వ్యక్తులే మొదటగా మనకి కనిపిస్తూ ఉంటారు. వీళ్ళని ఇక్కడితో ఆపకపోతే చాలా దేశానికి, దేశ భద్రతకు, దేశ ప్రతిష్టకు ఇది చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అందుకనే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అన్నారు. దీని మీద స్టేట్ గవర్నమెంట్గా అటు ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి దీన్ని ముందుకు తీసుకొస్తే మాత్రం చాలా మంచి ప్రయోజనాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే ఇది ఇక్కడ నుంచి ఎవరు చేశారు, ఏ ఇతర రాష్ట్రాలు చేశారా అన్నది పక్కన పెట్టండి, మనం ఏం చేసాం అన్నదానికి చూడాలి. మీకు కూడా ఏమన్నా కనిపిస్తే కనుక వెంటనే అటు హోంమంత్రి గారికి కావచ్చు, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి, అటు పవన్ కళ్యాణ్ గారికి, అటు అనిత గారికి కావచ్చు, ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్కి, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ట్యాగ్ చేసి వీళ్ళ పోస్టులని రీట్వీట్ చేయడమో, లేదంటే దానికి సంబంధించినటువంటి వీడియోని డౌన్లోడ్ చేసో, లేదంటే ఇంకొకటో లింకులు పెట్టడమో చేయండి. లేదంటే ఇలాంటి వాళ్ళు పేట్రేగిపోతారు. రేపొద్దున్న ఎక్కడో బోర్డర్లో జరుగుతున్నటువంటి విషయాలు పక్కన పెడితే మన మధ్యన కూడా ఇలాంటివి చేయటానికి ఒక్కొక్కడికి ఉచ్చపడేలా చేయాలి కార్యక్రమాలు.